ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక వందనాలు, నూతన నెల శుభాకాంక్షలు. నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 వర్డ్స్ 3, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యం చదువుకుందాం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుదును. నిజమే, దేవుని కృప ప్రేమింపబట్టకు మనం అర్హత లేని వారమైనా మన పట్ల ఆయన చూపు ప్రేమ దేవుని కృప. అయితే ఇక్కడ తన ప్రజలకు ప్రభు వాగ్దానం చేస్తున్నటువంటి కృప ఏంటంటే శాశ్వత కృప. ఈ శాశ్వత కృపలో ఉన్నటువంటి సంగతులు ఏంటో మనం పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే, నాడు దావీదు గారి గురించి ప్రభువారు మాట్లాడుతూ అంటారు, గొర్రెలను మేపుకుంటున్నటువంటి దావీదును ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా ప్రభు చేశారు. అప్పటికి దేవుడు దావీదును గురించి ముందుగానే సమూయేలు గారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, అతడు నా చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అని. ఈ దావీదు తన జీవితంలో సెకండ్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 11, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయములో అతడు చేసినటువంటి పాపాన్ని మనం చూస్తాం. చాప్టర్ 12, 12వ అధ్యాయములో తన పాపాన్ని ప్రభు వారు తెలియపరిచారు. ఆ విషయమై అతడు ప్రభు సన్నిధిలో నేను పాపము చేశాను అనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటాం. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆ క్రింది వచనాల్లో మనం చూస్తాం. ఈ సంగతులన్నిటిని బట్టి సామ్స్ 51, 51వ కీర్తనలో అతడు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటాన్ని మనం గమనించగలం. ఇట్టి కార్యాలు దావీదు ప్రభు పట్ల చేసిన కారణం మారని దేవుని ప్రేమతో దేవుడు తన పట్ల కృప చూపించారు. మరి ఈ దినం ఆ శాశ్వత కృపలో భాగం ఏంటంటే, దేవుని ప్రేమ అది మారదు గనుక ఎవరైతే తమ పొరపాట్లను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి మనం పశ్చాత్తాపడతామో, నిశ్చయముగా దావీదును అతని సంతతిని దేవుడు ఏ విధంగా విడిచిపెట్టలేదో అదే రీతిగా ఆయన మనలను కూడా విడిచిపెట్టరు. రెండవదిగా ప్రభువారు దావీదుతో చెప్పినటువంటి మాట, సౌలునకు నా కృప దూరం చేసినట్లు నేను నీకు అలానే నీ తర్వాత సంతానానికి నేను దూరం చేయను అనేటటువంటి విషయాన్ని ప్రభువారు సెలవిచ్చారు. మరి ఆ మాట ప్రకారంగానే సొలొమోను తన జీవిత కాలంలో దేవుని మార్గం నుండి తప్పిపోయాడు. ఆ తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజల రాజ్యం 2గా విభజించబడింది. అయితే దేవుడు ఎంతమాత్రం కూడా తన కృపను వారికి దూరం చేయక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దావీదు వంశావళుల నుండి రావటం ద్వారా ఆయన తన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తూ వచ్చారు. కనుక ఖచ్చితంగా ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. నిశ్చయముగా దాన్ని నెరవేర్చుటలో దేవుడు మన పట్ల చూపే కృపను గురించి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతమంది అయితే తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడతారో, ఆయన రక్తంలో కడగబడటం ద్వారా మనకు కలిగేటటువంటి పరిశుద్ధత చేత మనకు నిత్య జీవాన్ని ఇవ్వటంలో దేవుడు చూపే కృప శాశ్వత కృప. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ శాశ్వత కృపలో భాగం ఏంటంటే, ఒకటి, దేవుని ప్రేమ మన ఎడల మారిపోలేదు. మాట ఇచ్చిన దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాక నిత్య జీవానికి ఆయన మనలను వారసులుగా చేస్తారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు ముందున్నటువంటి కాలంలో పొందుట కొరకై నేటి నుండి శాశ్వత కృపను మన ఎడలో చూపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవునికి నాడు దావీదు గారు ఎలా పశ్చాత్తాపడి విధేయుడై
తిరిగి తనను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడో అట్టి మనసును మనం ప్రభు ఎదుట కనుపరిస్తే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నిశ్చయముగా నీ ప్రేమ మాలో మీ ఎడలో కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం మార్పు చెందిన నీవు మా ఎడల చూపే ప్రేమలో ఏ విధమైన మార్పు లేదని, మీ తట్టునకు మేము తిరిగితే మా ఎడల మీరు కృప చూపించేటటువంటి దేవుడని మాకు తెలియపరిచినందుకు వందనాలు. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నటువంటి వారిని దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీరు చూపు ఆ శాశ్వత కృపకు పాత్రలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుకుంటున్న సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.